Hello, sir. My name is Ram Kishore. I am from Warangal. I'm an actor. This is my friend profile. This is my right profile. This is my left profile. సార్ నేను ఇప్పుడు ఒక ఫ్యామిలీకి ఒక అప్కమింగ్ యాక్టర్కి వాళ్ళ ఫ్యామిలీకి మధ్యన జరిగే సంభాషణ గురించి డిఫరెంట్ వేరియేషన్లో చేసి చూపెడతాను సార్. రెడీ సార్? ఇంకా అమ్మా పెరుగెక్కడమ్మా? పెరుగు లేకుండా తిన్నానని తెలుసు కదా, తెచ్చి వేయమను. వాడు ఖాళీగానే ఉన్నాడు కదా. తినాలా లేదా ఇప్పుడు? ఊకే సోది పొద్దున్న లేతి ఇదేనా అమ్మా? జాబ్ ఏందమ్మా జాబ్? నేనేందో తెలుసు కదా నీకు. అమ్మా అర్థం చేసుకోండి అమ్మా. ఏమనంటే పక్కింటి కిరణ్ గారి గురించి చెప్తావు ఏందమ్మా? నేను తెలియదురా బాబు. ఆడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది తెలుసు, కానీ కేబిహెచ్పిలో 9 తర్వాత 1000 రూపాయలకి 500కి వాడు ఎంత కొట్టుకుంటాడో నాకు తెలుసు. నాకు ఫోన్ చేసి మళ్ళా మామ 100 ఉంటే సెండ్ చేయి, మామ 200 ఉంటే సెండ్ చేయి అంటాడు. దాన్ని పనికి అనమాట. జస్ట్ ఏదో ఊర్లో పల్లెటూరు నుంచి పోయి పెద్ద ఎదిగిపోయాను, ఏదో పొడి చేద్దాను అన్న ఒక చిన్న ఫీలింగ్ అంతే. అమ్మ నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమ్మా, నేను చెయ్యను జాబ్. ఒకసారి చెప్పినా కదా, అర్థం చేసుకోండి అమ్మా. ప్రతిసారి ఏందమ్మా ఇది? నాన్న నాన్న అయితే ఏంది చెప్పు నాన్న, నువ్వైనా. నీకు చెప్పినా కదా నేను ఆల్రెడీ. యాక్టింగ్ అంటే నాకు ఏదో సరదాకి కెమెరా ముందు పోజులకు ఎత్తలేనన్నా, అది నా ప్యాషన్. చదివితే ఏమవుతుంది నాన్న? నువ్వు చదవలే డిగ్రీ, అదే డిగ్రీ నేను చేసిన. వాడు చేసిండు. అందరిలాగా నేను కూడా పోయి కంప్యూటర్ ముందు టిక్కు 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 అని ఒత్తుకుంటా కూర్చోలేను నాన్న. రే నువ్వు డిగ్రీ చేసినవురా, అయిపోయింది నీది. నువ్వు చేసే జాబ్ ఏందిరా? అసలు నువ్వు చేసిన డిగ్రీకి నువ్వు చేసిన జాబ్కి ఏమన్నా సంబంధం ఉందారా? నాన్న మాటలు జాగ్రత్త. మీరు నన్ను కన్న తండ్రి కాబట్టి మిమ్మల్ని గౌరవించాల్సి వస్తుంది. ఏం చేస్తారు నాన్న? ఇంట్లో నుంచి బయట ఇవ్వమంటారు అంతే కదా. కన్నందుకు మీరు నన్ను పోషించాల్సి వచ్చింది నాన్న, లేకపోతే ఇది ఎప్పుడో జరిగేదే కదా. ఇది ఇవాళ కొత్తగా జరిగేది అయితే కాదు కదా నాన్న. ఒక్కసారి నమ్మ, నువ్వు చెప్పినావు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పుంటా అమ్మా. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి, నటించడం నాకు నా జీవితం, నేను అదే చేయాలనుకుంటానా అని, అది నా ప్యాషన్ అని. మీరు నన్ను అన్నందుకు నన్ను ప్రయోజకం చేయడం మీ అవసరం అమ్మా. నేను పుట్టినందుకు నేనేం కావాలో అది నేను కావడం, అది నా అవసరం. అది మీరు తెలుసుకుంటలేరు ఎందుకు? 3 ఏళ్ళు అయిపోయిందమ్మా డిగ్రీ అయిపోయి. 3 సంవత్సరాల నుంచి నీ కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటుందనే తెలుసు, కానీ 3 సంవత్సరాల నుంచి వాడు పండుకునే ముందు ఎన్నిసార్లు దేని గురించి ఆలోచిస్తున్నాడో తెలుసా అమ్మా? 5:30కి లేస్తారు నాన్న, 5 గంటలకే లేస్తాడు, కానీ 3 గంటలకే లేస్తామ్మా. 3 గంటల నుంచి 8 గంటల దాకా నేను బెడ్రూమ్లో దేని గురించి ఆలోచిస్తా తెలుసా? మీకు తెలుసా నాన్న? ఒక్క రోజన్నా మీరు నన్ను అడిగారా? డిగ్రీ అయిపోయింది జాబ్ ఏమైంది, డిగ్రీ అయిపోయింది జాబ్ ఏమైందని ఎప్పుడు పక్కులతోని వానితోని వీనితోని పోల్చడం, నన్ను ఎట్లా డిస్క్రిమినేట్ చేయాలని చూడడం, ఇదేనా నాన్న? వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో నాన్న. నేను ఎవరిని చూసుకుని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను మీ కొడుకునేది గుర్తు పెట్టుకోండి. ఆయన చూసి నేర్చుకునేది ఏముందా? ఏం నేర్చుకోవాలి? ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి చెప్పండి? కిరణ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఎట్లా? డిగ్రీ కంప్లీట్ చేసి ఆ డిగ్రీ కూడా
బ్యాక్లాగ్స్ అవన్నీ క్లియర్ చేసుకోలేక పైసలు కట్టి అది క్లియర్ చేసుకొని ఇప్పుడు ఐటీ కంపెనీ జాబ్ చేస్తాను అంతే. ఆ ఐటీ జాబ్ ఎట్లా వచ్చిందో నీకు తెలుసా? నేను నా క్లాస్ ఫ్రెండ్కి కాల్ చేసి వానికి బ్యాక్ డోర్ నుంచి ఇప్పించిన ₹1,00,000 వాడు కట్టిండు. ఇవన్నీ లక్ష మరి నేను కూడా చేస్తా. మనిషి నాకు అర్థం చేసుకోండి అమ్మా. ఊరంతా నన్ను ఏళ్ళు తెచ్చి చూపించిన నేను ఏమనుకోనమ్మా. మీరు కన్నోళ్ళమ్మా. మీరే నన్ను రోజు ఇట్లా చేస్తాను, నేను ఏం చేయనమ్మా. ఒక్క మాట చాలమ్మా, ఒక్క మాట. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, అంతేగాని అట్లా అని చెప్పేసి నేను యాక్టింగ్ అయితే వదిలిపెట్టలేనమ్మా. నాకు ఇదే జీవితం, నేను ఇందులోనే చచ్చిపోవాలనుకుంటాను. మీరు అర్థం చేసుకున్నా అంతే. ఇంకో సిచ్యువేషన్ అన్న, ఒక బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి మధ్యాహ్నం జరిగే సంభాషణ. స్టాప్ దిస్ మోనికా, ఆపింకా. వింటూనే ఉన్నాం. అది 3 సంవత్సరాలు అయింది. ఏ రోజున నువ్వు నా మాట విన్నావా? అసలు నేనేం ఆలోచిస్తున్నావు నువ్వు అర్థం చేసుకున్నావా? యూ షట్ అప్ బ్లడీ. నీ వల్ల నాది ఇట్లా తయారైంది. నువ్వు దీని ఫ్రెండ్షిప్ మానే. అది నా ఫ్రెండ్స్లోనే ఇద్దరితో నీకు తెలియదు అది, కానీ నీ ఫ్రెండ్ అని రెస్పెక్ట్ ఇస్తుంది, నీకు తెలియదు. యూ బ్లడీ నెవర్ టాక్ బిఫోర్ మీ. నీకు ఇక్కడ మాట్లాడే అధికారం లేదు. జస్ట్ గెట్ అప్ ఫ్రమ్ హియర్. మోనికా, ప్రేమించుకునే నువ్వు నేను, కలిసి ఉండాల్సింది నువ్వు నేను, మధ్యలో ఇట్లాంటి ఎదవల మాట వినకు. ఐ నెవర్ లిజన్ టు మై ఫ్రెండ్స్. వాళ్ళు చాలా చెప్తుంటారు, అరే మౌనిక వాని బండి ఎక్కిపోయింది, మౌనిక వానితో అనిపించి. నా గురించి నీకేం తెలుసు? నీ గురించి అంతకు మించి నాకు తెలుసు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ, దట్స్ ఇట్. కోపం అనేది వస్తుంది బాయ్, నీ మీద కాకపోతే ఎవరి మీద చూపెడతారు? ప్రేమించుకున్నావా లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ అన్నదేమన్నా? నువ్వు లిమిట్స్ దాటుతున్నావు, నువ్వు బార్డర్స్ క్రాస్ చేస్తాను. ఏంది ఇది? ఐ కాంట్ టేక్ థింగ్స్. కంప్లీట్ ఉండాలనుకుంటే ఉండొచ్చు, దెంగే. లేకపోతే నువ్వు కాకపోతే యువర్ ఫ్రెండ్ నెక్స్ట్ మినిట్ దాంతో నువ్వు కప్పవుతా. అది నా టాలెంట్. అంత రేంజ్ ఉంది నాకు, అర్థమైందా? ఇఫ్ యూ గెట్ మీ, ఇఫ్ యూ అండర్స్టాండ్ మీ, యూ వాంట్ టు బీ విత్ మీ, యూ వాంట్ టు లివ్ ఇన్ మీ, నాతో ఉండు అంతే. లేదా జస్ట్ ఫక్ ఆఫ్ మ్యాన్, ఫక్ ఆఫ్. నేను చూసుకోగలుగుతా, అర్థమైందా? రొమాంటిక్ అంటే కొంచెం సిచ్యువేషన్ ఎలాబరేట్ చేస్తే ఒక్కొక్కని ఓన్గా పర్లేదన్న. ఒక అంటే లవ్ మ్యారేజ్ కపుల్ ఆఫ్టర్ హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది వాళ్ళ మధ్యాహ్నం? రెడీ అన్న? గుడ్ మార్నింగ్. ఏమైంది? సీమ్స్ ఇట్స్ ఫీవర్. ఓకేనా నువ్వు? లేదు నువ్వు ఇట్రా. కమ్ సిట్ హియర్. కూర్చో. వన్ థింగ్ రా, నీకు అనేసిగా ఉండ నువ్వు నాకు చెప్పవచ్చు. నేనేమన్నా ఆర్డర్ చేసి పెడతావాడిని. తినకుండా నువ్వు ఇట్లా ఉండకు ప్లీజ్. ఓకే, యూ రియల్లీ లవ్ మీ? నాకు అలా అనిపించట్లే. లేకుంటే నువ్వు ఇప్పటికీ నాకు చెప్పేదాన్ని, ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ రాంగ్ విత్ ఇన్ మీ అని. ఒక్క మాట చెప్పుంటే చాలు కదా, ఆఫీస్ వదిలేసి వచ్చేవాడిని.
ఫక్ ఆఫ్. బాస్ ఆడు, వాడు ఏముంది, ఆడు జీతం తీసుకుంటున్నాను, ఆడు నాకు జీతం ఇస్తున్నాను. నాట్ మోర్ దెన్ యూ మ్యామ్. సరే, నేను నీకోసం ఏమైనా తీసి తీసుకొస్తా. యూ కీప్ సిటింగ్ హియర్. నువ్వు ఇక్కడనే కూర్చో, నేను ఏమైనా తీసి తీసుకొస్తా. అంతే. నాకన్నా నాకు హృతిక్ రోషన్ అంటే ఇష్టం. నాకు రానైంది. ఓకే, చెప్తా. ఫ్రెండ్స్తో కాన్వర్జేషన్ మధ్యలో. రెడీ అన్నా? ఏమైందిరా, బాగానే ఉన్నావు కదా నిన్న నాకు? వచ్చిందా అది? అడుగు మరి. నీ బతుకు మొన్ననే కాదురా, కాలేజీలో దాన్ని చూసినావు, పోయినావు, తన్నులు తిన్నావు. అది కాక తన్నులు తిన్న దాని గురించి మళ్ళీ అవసరమారా? ఉద్దావాలి కదా, ఆగి దాని ఇంటికి వెళ్ళి పెట్టి ఉచ్చబోసి వాని అన్నతోని ఉచ్చుకొని వచ్చినావు. ఎందుకురా నీ అడిది పోగా, దాంతో రాపించుకోపో. దానికి మొన్న వాడు పెట్టిండు కదా, వాడు దాని దగ్గర పోతే జాండవం రాస్తుంది. ఏదావా అరే, కాశే గాడిదకి మేషే గాడిద తోడన్నట్టు నువ్వు నన్నే అడగాలన్నారా అమ్మాయిల గురించి? చెప్పంగా కొడితే నీ అదే సోది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాన్వి స్టూడియో ఆర్గనైజేషన్కి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎక్కడో వరంగల్ ఉండే నేను వీళ్ళు పబ్లిష్ చేయడం ద్వారా ఇక్కడ దాకా ట్రావెల్ చేసి వచ్చి ఆడిషన్ అయితే ఇచ్చాను. నా బెస్ట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను, ఇంకా బెస్ట్ ఇవ్వగలుగుతాను. అండ్ షాన్వి స్టూడియోస్ గురించి చెప్పాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. వీళ్ళు ఇంతమంది యాక్టర్స్కి, రైటర్స్కి, డైరెక్టర్స్కి, ఆల్ ద 24 క్రాఫ్ట్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక వాళ్ళ టాలెంట్ని నిరూపించుకునే ఒక అవకాశం ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ థాట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను షాన్వి స్టూడియోస్కి. అండ్ ఆల్ ద బెస్ట్ కూడా. వీళ్ళు కూడా చాలా గొప్ప విధంగా ఎదగాలని నేను అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళు ఎదుగుతూనే మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.